విషాదకర బ్రేకింగ్ చూస్తున్నాం. ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు కొద్దిసేపటి క్రితం అస్తమయమయ్యారు. తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. నిన్న ఆయన అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్లో ఓ ఆసుపత్రికి తరలించారు. నిన్నటి నుంచి ఆయనకి చికిత్స అందించున్నారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా ఆయన బంధువులు తెలిపారు. ఫిలిం సిటీలో నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని ఆల్రెడీ తరలించారు. విషాదకర బ్రేకింగ్ చూస్తున్నాం. మీడియా దిగ్గజం ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు కొద్దిసేపటి క్రితం అస్తమయమయ్యారు. తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. నిన్న ఆయన అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్లో ఓ ఆసుపత్రికి తరలించారు. నిన్నటి నుంచి చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా ఆయన బంధువులు తెలిపారు. ప్రస్తుతం ఫిలిం సిటీలో నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. చెరుకూరి రామోజీరావు ఈయన 1936 నవంబర్ 16న జన్మించారు. ఒక భారతీయ వ్యాపారవేత్తగానే కాకుండా మీడియా వ్యవస్థాపకులుగా ఆయన పెను సంచలనాలు నమోదు చేశారు. రామోజీ గ్రూప్కి ఆయన అధిపతిగా ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర నిర్మాణ సంస్థ అయిన రామోజీ ఫిలిం సిటీ, ఈనాడు వార్తాపత్రిక, ఈనాడు నెట్వర్క్ ఆఫ్ టీవీ ఛానల్స్, అలాగే ఆయన ఉషా కిరణ్ మూవీస్ స్థాపించి పలు చిత్రాలు కూడా నిర్మించారు. ఇతర వ్యాపారాలు కూడా చాలా కీలకంగా ఉన్నారు. ఆయన మార్గదర్శి చిట్ ఫండ్తో పాటుగా డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, కలాంజలి షాపింగ్ మాల్, ప్రియా పికిల్స్, మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్, ఇలా అనేక రంగాల్లో ఆయన ఒక చెరగని ముద్ర వేశారు. తెలుగు సినిమాల్లో ఆల్రెడీ చాలా రచించారు. ఆయన అనేక అవార్డ్స్ ఆయన సొంతమయ్యాయి. 4 సార్లు ఫిలింఫేర్ అవార్డ్స్తో పాటుగా 5 నంది అవార్డులు, నేషనల్ ఫిలింఫేర్ అవార్డు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా అతని జర్నలిజం, సాహిత్యం, విద్యలో ఆయన చేసిన కృషికి 2016లో భారతదేశం 2వ అత్యున్నత గౌరవ పురస్కారమైన పద్మవిభూషణ్తో ఆయన సత్కరించింది. కృష్ణా జిల్లా పెదపూరిపాడులో 1936 నవంబర్ 16న ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారాయన. అంచెలంచెలుగా ఆయన ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శప్రాయం. రామోజీ గ్రూప్ యాజమాన్యంలోని కంపెనీలతో పాటుగా ఆయనకు మార్గదర్శి చిట్ ఫండ్, అలాగే అప్పట్లో ఈనాడు వార్తాపత్రిక ఒక పెను సంచలనం. అనేక రాజకీయ మార్పులకు కూడా అది వేదికగా కారణంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఒక మీడియాలో లెజెండ్గా మాత్రమే కాదు, అనేక మందికి ఒక ఇన్స్పిరేషన్. ఆయన ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శప్రాయంగానే ఉంటుంది. అయితే కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. చాలా రోజుల పాటు ఆయన ఇంట్లోనే అనారోగ్యానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయితే బాగా ఎక్కువ కావడంతో ఆయన ఒక హాస్పిటల్కి తరలించారు. చికిత్స పొందుతూనే ఆయన మృతి చెందారు. రామోజీ గ్రూప్ యాజమాన్యంలోని కంపెనీల్లో మార్గదర్శి చిట్ ఫండ్తో పాటుగా ఈటీవీ నెట్వర్క్, రమాదేవి పబ్లిక్ స్కూల్, ప్రియా ఫుడ్స్, కలాంజలి, ఉషా కిరణ్ మూవీస్, అలాగే రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఈ ఫిలిం సిటీకి సంబంధించి ఒక రికార్డుగా చెప్పొచ్చు. ప్రపంచంలోనే ప్రముఖులంతా కూడా ఎప్పటికప్పుడు దీన్ని సందర్శిస్తూ ఉంటారు. అనేక పెద్ద పెద్ద మూవీస్, హాలీవుడ్తో పాటుగా అనేక మూవీస్ కూడా ఇక్కడ చిత్రీకరణ చేసుకున్న విషయం మనకి తెలిసిందే. అలాగే ఆయన ఆంధ్రప్రదేశ్లో డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ చైర్మన్గా కూడా ఉన్నారు. ఈయనకి 2 కుమారులు ఉన్నారు. అయితే ఆయన చిన్న కుమారుడు సుమన్ లుకేమియాతో 2012లో ఆయన మరణించారు. అయితే ఆయనకి తీరని విషాదంగా మిగిలింది. ప్రస్తుతం ఒక మీడియా లెజెండ్ని కోల్పోయడంతో పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక తీరని లోటుగా ప్రతి ఒక్కరూ కూడా బాధపడటం మనం చూస్తూ ఉన్నాం. ఒక మీడియా దిగ్గజం, మీడియా లెజెండ్ని కోల్పోయామనే బాధ ప్రతి ఒక్కరిలోని కనిపిస్తుంది. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు హస్తమయంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జనతున్నారు. చందు, చాలా విషాదకరం. ఇంత ఎర్లీ మార్నింగ్ ఇలాంటి విషాద వార్త వినాల్సి రావటం, అసలు ఏం చెప్తున్నారు? సతీష్, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కాసేపటి క్రితమే అస్తమయమయ్యారు. తెల్లవారు జామున తుదిశ్వాస వేశారు. నిన్న ఆయనకు హెల్త్ బాగా లేకపోవడంతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ హాస్పిటల్లోనే మృతి చెందారు. కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. ఇటీవల ఆయనకు హార్ట్ కు స్టంట్ కూడా వేశారు. అయితే కొంత ఊపిరితిత్తుల సమస్య ఉండడంతో ఆయన మళ్ళీ హాస్పిటల్లో కుటుంబ సభ్యులు అడ్మిట్ చేశారు. కానీ ఆయనకి హెల్త్ సహకరించకపోవడంతో ఆయన మృతి చెందినట్టు కూడా డాక్టర్లు తెలిపారు. ఆయన 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 భౌతికాయాన్ని ఫిలిం సిటీలోని ఆయన నివాసానికి తరలించారు. ముఖ్యంగా ఈనాడు సంస్థలకు సంబంధించి అధినేత ఈ రోజు తెల్లవారుజాము 4:50 ఆయన మరణించినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ఈ రాష్ట్రంలో రామోజీరావు తెలవని వారైతే ఎవరు ఉండరు. ఎందుకంటే దాదాపు 50 సంవత్సరాలుగా కూడా ఆయన ఈనాడు సంస్థ నడుపుతూ ఉన్నారు. ముఖ్యంగా పచ్చళ్ళ వ్యాపారంతో ఆయన ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి రామోజీరావు ఈనాడు పత్రికను ఏర్పాటు చేశారు. ఈటీవీని ఏర్పాటు చేసి మొత్తం తెలుగు ప్రజలకు ఆయన సుపరిచితులు. ముఖ్యంగా ఆయన మరణాన్ని మాత్రం మొత్తం తెలుగు రాష్ట్రాలు రెండు, ఏపీ తెలంగాణ ప్రజలు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే సుదీర్ఘ కాలం పాటు ఆయన పత్రికా రంగంలో అనేక విశేష సేవలు కూడా అందించారు. ముఖ్యంగా రాష్ట్రమే కాదు, దేశ స్థాయిలో కూడా రామోజీరావు తెలియని వారు ఉండరు. ఎందుకంటే గతంలో ఎక్కడ పనిచేసిన ప్రధానమంత్రుల నుంచి ముఖ్యమంత్రులు అంతా కూడా రామోజీరావుకు తెలిసిన వాళ్ళే. ఎందుకంటే ఆయన అందించిన సేవలు కూడా ఆ రకంగా ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే ఏదైతే ఈ రెండు సంస్థలు ఈనాడు కావచ్చు, ఈటీవీ సంస్థలు అంటే మాత్రం ఆయన మరణాన్ని అయితే జీర్ణించుకోలేకపోతున్నారు చెప్పు. ఎందుకంటే వేలాది మందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి కావడంతో ఆయన మరణాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించేందుకు ముఖ్యంంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, ఇది కూడా వచ్చి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించే అవకాశం అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రామోజీరావు మరణం మాత్రం విషాదం అని చెప్పవచ్చు. సతీష్, అంటే ఇప్పుడే ఇంటికి తీసుకెళ్ళి ఇంకా పూర్తిగా చెప్పలేమంటే ఏమైనా చెప్పగలుగుతున్నారు ఆయన అంతిమ సంస్కారాలకు సంబంధించి? ఎందుకంటే ఆయనకి తెలియని ప్రముఖులు అంటూ లేరు. ఆయన రాజకీయ వ్యూహాలతో ఎంతలా రాజకీయాల్లో మార్పులు కూడా చూసాము, గత కొన్నేళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో అంటే చాలామంది ఆయన్ని సందర్శించే అవకాశం ఉంది, పరామర్శించే అవకాశం ఉంది. సో అసలు ఏమన్నా అనౌన్స్ చేస్తున్నారా, ఏమైనా చెప్పగలుగుతున్నారా? అయితే ప్రస్తుతం అయితే ఆయన పార్థివ దేహాన్ని రామో ఫిలిం సిటీలో ఆయన నివాసానికి అయితే తీసుకుని వెళ్ళారు. అయితే ఈ రోజు సాయంత్రం వరకు ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది విఐపీలు సందర్శించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆయన దీర్ఘకాలం పాటు పత్రికా రంగంలో విశేష సేవ అందించారు కాబట్టి ఆయనకు తెలియని రాజకీయ నాయకులు అయితే ఎవరు లేరు. చాలా మంది మెజారిటీ రాజకీయ నాయకులంతా కూడా ఆయన అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా కేసీఆర్, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకులంతా కూడా ఆయన పార్థివ దేహాన్ని సందర్శించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏకంగా అవసరమైతే దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా రామోజీరావు తెలవని వారు లేరు. ఎందుకంటే ఈటీవీ సంస్థ అనేది ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ సంస్థలు కూడా ఆయన పెట్టిన పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా రామోజీరావు పరిచయాలు ఉన్నాయి. ముఖ్యంగా అనేక సందర్భాల్లో కూడా ఆయన రాజకీయ కొంత వ్యూహాలు కూడా ఇతర పార్టీలకు అందించినటువంటి పరిస్థితి కనిపించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన పార్థివ దేహాన్ని సందర్శించేందుకు దేశవ్యాప్తంగా పలువురు తరలి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుండడంతో ఆయన అంత్యక్రియలు మరి ఈ రోజు జరుపుతారా, రేపు జరుపుతారని మాత్రం కుటుంబ సభ్యులు తెలియజేయవలసి ఉన్న నేపథ్యంలో మరి కాకపోతే పూర్తి డీటెయిల్స్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. సతీష్, రైట్ చందు.
ఈనాడు సంస్థల చైర్మన్ మీడియా దిగ్గజం రామోజీరావు కొద్దిసేపటి క్రితం అస్తమించారు. తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. నిన్న ఆయన అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నిన్నటి నుంచి చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా ఆయన బంధువులు తెలిపారు. ప్రస్తుతం ఫిలిం సిటీలో నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శప్రాయం. రామోజీ గ్రూప్ యాజమాన్యంలోని కంపెనీల్లో మార్గదర్శి చిట్ ఫండ్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ నెట్వర్క్, రమాదేవి పబ్లిక్ స్కూల్, ప్రియా ఫుడ్స్, కళాంజలి, ఉషా కిరణ్ మూవీస్, హైదరాబాద్ సమీపంలో రామోజీ ఫిలిం సిటీ ఉన్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ చైర్మన్గా కూడా ఆయన ఉన్నారు. అనతి కాలంలోనే ఒక భారతీయ వ్యాపారవేత్తగా, మీడియా వ్యవస్థాపకుడిగా, చలనచిత్ర నిర్మాతగా ఎదిగారు. అంతేకాకుండా రామోజీ గ్రూప్కు అధిపతిగా ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర నిర్మాణ సంస్థ రామోజీ ఫిలిం సిటీ, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ నెట్వర్క్ ఆఫ్ టీవీ ఛానల్స్, చిత్ర నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ను స్థాపించారు. అలాగే రామోజీరావుకు మార్గదర్శి చిట్ ఫండ్స్, డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, కళాంజలి షాపింగ్ మాల్, ప్రియా పికిల్స్, మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉన్నాయి. తెలుగు సినిమాలలో తన రచనలకు 4 ఫిలింఫేర్ అవార్డ్స్తో పాటుగా 5 నంది అవార్డ్స్, నేషనల్ ఫిలిం అవార్డ్స్ దక్కించుకున్నారు. ఇక జర్నలిజం, సాహిత్యం, విద్యలో ఆయన చేసిన సేవలకు గాను 2016లో భారతదేశం 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్తో కేంద్ర ప్రభుత్వం ఆయన సత్కరించింది. ఇక పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతన్. కుమార్, చాలా విషాదకరమైన వార్త, ఎర్లీ మార్నింగ్ ఇలాంటి వార్త వినాల్సి రావటం, ఒక మీడియా దిగ్గజాన్ని కోల్పోయింది. ప్రస్తుతం ఫిలిం సిటీ వద్ద పరిస్థితి ఏంటి? ఎవరెవరు వస్తున్నారు? ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆయన పరిచయం లేని వ్యక్తులు ఎవరు లేరు. ప్రస్తుతం ప్రముఖులుగా వెలుగుతున్న వారందరూ కూడా ఆయన తోటి పనిచేసిన వాళ్ళే. సో ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? ఏం చెప్తున్నారు అక్కడ ఏర్పాట్లకు సంబంధించి? థ్యాంక్ యూ సతీష్. ఈనాడు సంస్థ చైర్మన్ రామోజీరావు కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. ఈ రోజు తెల్లవారుజామున ఆయన తుది శ్వాస అయితే విడడం జరిగింది. నిన్న ఆయన అస్వస్థకు గురి కావడంతో హైదరాబాద్ లో ప్రైవేట్ హాస్పిటల్ అయితే తరలించారు. నిన్నటి నుంచి కూడా చికిత్స పొందుతూ కూడా ఈ రోజు ఉదయం సుమారు 4:30 సమయంలో ఆయన అయితే మృతి చెందడం జరిగింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కూడా ఆయన బంధువులు అయితే తెలిపారు. ముఖ్యంగా ఫిలిం సిటీలో నివాసానికి అయితే ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని అయితే తరలించడం జరిగింది. అలాగే రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అస్వానికి సంబంధించి కూడా ఈ రోజు ఉదయమే ఏదైతే ఆయన మరణించడం సుమారు 4:50 గంటలకైతే ఆయన తుది శ్వాస అయితే విడడం జరిగింది. అలాగే ముఖ్యంగా మనం రామోజీరావు గురించి చెప్పాలంటే ఆయన ఒక పెద్ద స్థాయి వ్యక్తి అనే చెప్పొచ్చు. చాలా చిన్న స్థాయి నుంచి కూడా ఎదిగిన వ్యక్తి కూడా చెప్పొచ్చు. ఒక భారతీయ వ్యాపారవేత్త, అలాగే ఈనాడు గ్రూప్ సంస్థ అధినేత కూడా, తెలుగు దినపత్రిక ఈనాడు వ్యవస్థాపకుడు, అలాగే ప్రధాన సంపాదకుడు, అలాగే ప్రచురణకర్త అని కూడా చెప్పొచ్చు. మార్గదర్శి చిట్ ఫండ్స్, అలాగే ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత కూడా రామోజీరావు అనే చెప్పొచ్చు. అలాగే రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూప్ అధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిలిం సిటీ కూడా ఉంది. ముఖ్యంగా 2016లో కూడా భారత ప్రభుత్వం అతన్ని దేశ 2వ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్తో కూడా సత్కరించడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రామోజీరావు కృష్ణా జిల్లాలో పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న ఒక రైతు కుటుంబాల్లో అయితే జన్మించాడు. రామోజీరావు తల్లి వచ్చేసి వెంకట సుబ్బమ్మ, అలాగే తండ్రి వచ్చేసి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిసివెల్లి గ్రామానికి చెందినవారు. ముఖ్యంగా అతని తాత రామయ్య కుటుంబంతో పరిచేపల్లి నుంచి ఏదైతే పెదపారుపూడికి అయితే వలస రావడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా రామోజీ బాల్యం అలాగే విద్యాభ్యాసం చూసుకున్నట్లయితే ఇతని కుటుంబానికి ఇది వైష్ణవ నేపథ్యం కాబట్టి తల్లి చాలా భక్తిపరురాలు. అలాగే ముఖ్యంగా చూసినట్టయితే రామోజీరావు కూడా ఏదైతే 1961 ఆగస్టు 19న అయితే రామోజీరావుకు పెనుమూకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, అలాగే వాణిదేవుల 2వ కుమార్తె రమాదేవిని అయితే వివాహించి పెళ్లి చేయడం జరిగింది.
ముఖ్యంగా చూసినట్టయితే రామోజీరావు తనకు పరిచయస్తుడు, అలాగే అడ్వైజరింగ్ ఏజెన్సీలో పనిచేసేవాడని, అలాగే తహసీల్దార్ రామచంద్రరావు పోసరాంతో అడ్వైజింగ్ రంగంపై ఆసక్తితో ఆ రంగాన్ని గురించి నేర్చుకోవాలని కూడా పూర్తిగా ఆశించారు. అందుకోసం చదువును పూర్తయ్యాక ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్ గా ఉద్యోగంలో చేరాడు. 3 సంవత్సరాల పాటు ఆ రంగంలో పనిచేసి 1962లో హైదరాబాద్ అయితే రావడం జరిగింది. రామోజీరావు వచ్చేసి 1962 అక్టోబర్ లో హైదరాబాద్ లో మార్గదర్శి చిట్ ఫండ్ అయితే ప్రారంభించడం జరిగింది. ఇది అతని జీవితంలో తొలి వ్యాపారం అని కూడా చెప్పొచ్చు. అలాగే 1965లో కిరణ్ యాడ్స్ అన్న అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ అయితే ప్రారంభించారు. 1967 నుంచి 69 మధ్య కాలంలో ఖమ్మంలో ప్రాంతంలోని వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారం కూడా సాగించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆయనకున్న దానికి సంబంధించి కొన్ని వ్యాపారాలు కూడా ఏదైతే దేశ వ్యాప్తంగా కూడా చాలా వ్యాపారాలు అయితే పెట్టడం జరిగింది. అలాగే ఈ వ్యాపారాల్లో కూడా ముఖ్యంగా చూసుకున్నట్టయితే రామోజీ ఫిలిం సిటీ వరల్డ్ లోనే నెంబర్ 1 ఫిలిం సిటీగా అయితే ఆయన దాన్ని తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఏదైతే మనం చూసాం ఆయన జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కూడా ఆయన ఈ స్థాయికి రావడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆయనకి ఈనాడు, అలాగే న్యూస్ టైమ్, అలాగే వసుంధర పబ్లికేషన్స్, రామోజీ ఫౌండేషన్, ఈటీవీ2, ఈటీవీ కన్నడ, మరాఠీ, ఉర్దూ, బెంగు, ఒరియా, గుజరాతీ, అలాగే రామోజీ ఫిలిం సిటీ, ఉషా కిరణ్ మూవీ, ఇలా అనేక సంస్థలు అయితే ఆయన నిర్మించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆయనకి ఆంధ్ర విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్ కూడా దక్కింది. అలాగే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ దక్కింది. అలాగే శ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ కూడా ఆయన అయితే పొందడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆయనకి డాల్ఫిన్ హోటల్లోనే కొన్ని ఏదైతే పార్ట్నర్షిప్లు కూడా ఉన్నాయో, మార్గదర్శి చిట్ ఫండ్స్ కావచ్చు, కళాంజలి కావచ్చు, ఇలా మరికొన్ని కూడా ఇలా ఎన్నో అయితే ఆయనకు అయితే ఉన్నాయి. గతంలో మనం చూసుకున్నట్టయితే ఆయన ఎప్పుడైతే ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఆయన చాలా ఒడుగుదుడుకులే ఎదుర్కొన్నారనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూసాం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రామోజీరావు సంబంధించిన వ్యాపారాలన్నీ కూడా వాళ్ళు ఎంతో ఫోకస్ చేసి వాటిపై ఎన్నో దుష్ప్రచారాలు చేసి, అలాగే రామోజీరావును అరెస్ట్ చేయడానికి కూడా ఎంతో సిద్ధమయ్యారు. ఆ సమయంలో కూడా ఆయనకి కొద్దిగా గుండెపోటు రావడంతో అప్పుడు కూడా హాస్పిటల్లోనే తన చికిత్స అయితే పొందారు. ప్రస్తుతం ఏదైతే నిన్న మధ్యాహ్నం కూడా తన కొద్దిగా అస్వస్థ గురవడంతో తన కుటుంబ సభ్యులు కూడా వెంటనే హుటాహుటిన ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అక్కడ తరలించిన తర్వాత ఈ రోజు ఉదయం ఏదైతే 4:50 నిమిషాలకైతే ఆయన తుది శ్వాస అయితే విడిచారు. వెంటనే ఆయన పార్థివ దేహాన్ని కూడా అక్కడి నుంచి తన ఫిలిం సిటీ ఏదైతే ఉందో రామోజీ ఫిలిం సిటీ అక్కడికైతే తరలించడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే అక్కడ ఆ పార్థివ దేహాన్ని సందర్శించడానికి కూడా మనకి దేశం నలుమూలల నుంచి కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రతి వ్యాపారవేత్తకు, ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఏదైతే రామోజీరావు చాలా అత్యంత సన్నిహితుడనే చెప్పొచ్చు. చాలా పెద్ద స్థాయి వ్యక్తి నుంచి చాలా చిన్న స్థాయి వ్యక్తి వరకు కూడా వీళ్ళకి పరిచయం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడికి చాలా మంది వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు మరి బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పార్టీ దేహాన్ని సందర్శించడానికి కూడా ఏదైతే అక్కడ తగిన ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు సతీష్. రైట్ కుమార్. ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు కాసేపటి క్రితం అస్తమయమయ్యారు. తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన అస్వస్థకు గురి కావడంతో హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా ఆయన బంధువులు తెలిపారు. ప్రస్తుతం ఫిలిం సిటీలో నివాసానికి ఆయన పార్థివ దేహం తరలించారు. ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. నవంబర్ 16న కృష్ణా జిల్లాలో ఆయన 1936లో జన్మించారు. ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన అంచెలంచెలుగా తన ప్రస్థానం సాగించారు. ఆయన ఎదిగిన తీరు అందరికీ చాలా ఆదర్శప్రాయం. రామోజీ గ్రూప్ యాజమాన్యంలోని కంపెనీల్లో మార్గదర్శి చిట్ ఫండ్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ నెట్వర్క్, రమాదేవి పబ్లిక్ స్కూల్, ప్రియా ఫుడ్స్, కళాంజలి, ఉషా కిరణ్ మూవీస్, అలాగే హైదరాబాద్ సమీపంలో రామోజీ ఫిలిం సిటీ ప్రముఖంగా ఉన్నాయి.
అటు రాష్ట్ర వ్యాప్తంగా డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్లో కూడా ఆయన చైర్మన్గా ఉన్నారు. ఇటీవలే ఆయనకు గుండె సమస్యకు స్టంట్స్ వేశారు వైద్యులు. అప్పటి నుంచి ఆయన ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవడం మనం చూస్తూ వస్తున్నాం. చాలామంది ప్రముఖులంతా ఆయన నివాసానికి వెళ్ళి ఆయన్ని పరామర్శించిన సందర్భాలు కూడా మనం చూసాం. నిన్న మధ్యాహ్నం ఆయన తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రైవేట్ ఆసుపత్రి తరలించగా తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల దేశవ్యాప్తంగా సంతాపాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా పెద్ద స్థాయి వ్యక్తుల నుంచి చిన్న స్థాయి వ్యక్తుల వరకు ఆయనకి పరిచయం లేని వ్యక్తులు అంటూ లేరు. ఒక మీడియా లెజెండ్గా అలాగే ఈనాడు వార్తాపత్రిక పెట్టి పెను సంచలనాలకు నమోదయ్యారు. ఈ నేపథ్యంలో అలాగే కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమమైన రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హాలీవుడ్ చిత్రాలతో పాటుగా ఇటు బాలీవుడ్ అలాగే మన భారతదేశ వ్యాప్తంగా ఉన్న సినిమాల్లో కూడా అక్కడ చిత్రీకరణ జరగడం మనం చూస్తూ వస్తాం. సో ఇలాంటి ఒక లెజెండరీని కోల్పోవడం తీవ్ర మనస్తాపానికి గురి చేస్తున్నారు. అందరూ ఇప్పటికే ట్వీట్స్ చేస్తున్నారు. అనతి కాలంలో నేను ఒక భారతీయ వ్యాపారవేత్తగా, మీడియా వ్యవస్థాపకుడిగా, చలనచిత్ర నిర్మాతగా ఎదిగారు. రామోజీ గ్రూప్కు అధిపతిగా కాకుండా ప్రపంచంలోనే అతిపెద్దదైన చలనచిత్ర నిర్మాణ సంస్థ రామోజీ ఫిల్మ్ సిటీకి ఆయన అధిపతిగా ఉన్నారు. అటు ఈనాడు వార్తాపత్రికతో పాటుగా ఈటీవీ నెట్వర్క్ ఆఫ్ టీవీ ఛానల్స్, చిత్ర నిర్మాణ సంస్థ అయిన ఉషా కిరణ్ మూవీస్ని ఆయన స్థాపించారు. ఇక రామోజీరావుకు మార్గదర్శి చిట్ ఫండ్, డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, కలాంజలి షాపింగ్ మాల్, ప్రియా పికిల్స్, మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ లాంటి ఎన్నో సంస్థలున్నాయి. ఇక రామోజీరావుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సాంబశివరావు చాలా విషాదకర వార్త. ఒక మీడియా లెజెండ్ని ఇలా కోల్పోవడం అనేది అందరూ కూడా చాలా సంతాపాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం రామోజీరావు గారి గురించి మరింత సమాచారం చెప్పండి. సతీష్, మనం చూసినట్లయితే ఈనాడు గ్రూప్ సంస్థ చైర్మన్ గా రామోజీరావు అనేది ఉన్నటువంటి పరిస్థితి. ఆయన కన్నుమూత అయితే మాత్రం తీరని విషాదాన్ని మిగిల్చిందని చెప్పాలి. ముఖ్యంగా మన మీడియా సంస్థలన్నిటికీ కూడా ఒకప్పుడైతే లెజెండరీగా ఉన్నటువంటి వ్యక్తి. 3 రోజుల క్రితం శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఆయన ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. పరీక్షలో చేసినటువంటి వైద్యులు స్టంట్ వేయాలని కూడా సూచించారు. వైద్యులు చెప్పినట్టుగానే స్టంట్ కూడా వేసిన తర్వాత ఆయన పరిస్థితి కాస్త క్రిటికల్ అయిందని 2 రోజుల క్రితం తీవ్ర అస్వస్థతో వెంటిలేటర్ పై వైద్యుల చికిత్స కూడా ఆయన అందించారని, తర్వాత తుదిశ్వాస కూడా ఇచ్చారని ఈ రోజు తెల్లవారుజాము 4:50 అయితే ఆయన కన్నుమూసారని కూడా మనకు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలోని నివాసానికి అయితే ఆయన పార్థివాన్ని అయితే తరలిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ గా ఉన్నటువంటి రామోజీరావు కన్నుమూసిన పరిస్థితి మొత్తం మీద ఏదైతే ఈయన మనం చూసుకున్నట్లయితే ఒక లెజెండరీ కావచ్చు, ఇంకా అంతకంటే ఎక్కువగానే మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రామోజీరావుకి సంబంధించి 75 ఏళ్ల వయసులో కూడా ప్రస్తుతం అయితే రామోజీరావు 88 ఏళ్ల వయసు, వ్యాపార దిగ్గజంగా కూడా ఆయన గొప్ప పేరు అయినటువంటి పరిస్థితి. మీడియాతో పాటు అనేక వ్యాపారాల్లో ఆయన మొదలుతున్నటువంటి పరిస్థితి. ఈనాడు సంస్థలు, మార్గదర్శి చిట్ ఫండ్స్, పియా ఫ్రూట్స్ వంటి వ్యాపారాలు నెలకొల్పినటువంటి పరిస్థితి. ఎంతో మందికి ఉపాధి కూడా ఆయన కల్పిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా రామోజీ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్ సినీ పరిశ్రమ అభివృద్ధికి అయితే మాత్రం ఆయన చాలా భాగస్వామ్యం అయ్యారని కూడా చెప్పాలి. రామోజీ చిన్న రైతు కుటుంబంలో 1936 నవంబర్ 16 జన్మించినటువంటి పరిస్థితి. ఆయన తండ్రి సుబ్బారావు, తల్లి వెంకట సుబ్బమ్మల పుత్ర వాత్సల్యమే రామోజీరావు. చిన్నతనం నుంచి ఆయనకు సాహిత్యం పట్ల అభిరుచి ఉండటంతో ఇంట్లో తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ గుడివాడలో బిఎస్సి గ్రాడ్యుయేట్ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. తనకు తెలిసిన పరిచయస్తులతో అడ్వర్టైజింగ్ రంగంపై దృష్టి పెట్టారు. ఆ తర్వాత ఢిల్లీలోని ప్రముఖ
రంగస్థలంలో ఆర్టిస్ట్ కూడా జీవిత ప్రస్థానం కూడా సాగించినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి కూడా ఆయన అంచెలంచెలుగా ఎదిగినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆయన జీవిత చరిత్ర చూసుకున్నట్లయితే ప్రియా పచ్చోళ్ళు అనేది మాత్రం చాలా ఫేమస్ గా చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈనాడు పత్రికని కావచ్చు, ఈనాడు టెలివిజన్ రంగంలో కావచ్చు, ఎక్కడ కూడా ఈనాడు అంటే ఒక బ్రాండ్ గా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అదేవిధంగా మార్గదర్శి సిట్ ఫండ్స్, ఇలా అనే ఉషా కిరణ్ మూవీస్ అంటే సినిమా రంగానికి సంబంధించి కూడా ఉషా కిరణ్ మూవీస్ అని ఒక సినిమాలు కూడా తీసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆయన జీవిత చరిత్ర చూసుకున్నట్టు ఎక్కడ కూడా విజయాలు తప్ప అపజయాలు లేకుండా ముందుకు సాగినటువంటి వ్యక్తి మన రామోజీకి మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆయన గత కొద్ది రోజులుగా మాత్రం అస్వస్థతకు గురవడం, తర్వాత ఈ విధంగా మరణించడం అనేది మాత్రం తీవ్ర ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి మొత్తానికి కూడా తీవ్ర లోటుగా మాత్రం చెప్పాలి. ఖచ్చితంగా సాంబశివరావు, ఎందుకంటే ఆయన చిన్న కుమారుడు ఎవరైతే సుమనున్నారో ఆయన చనిపోయినప్పుడే ఆయన చాలా డల్ అయిపోయిన పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. అంటే ఇప్పుడు ఆయనకి అక్కడ విజయవాడతోటి అలాగే గుడివాడతోటి చాలా పెద్ద అనుబంధం ఉంది. సో అక్కడ ఆయన మరణంతో ఆయన ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఆయనతో ఉన్న అనుబంధానికి సంబంధించి ఏం చెప్తున్నారు? సతీష్, మనం చూసుకున్నట్లయితే ఆయన స్వస్థం వచ్చేసి కృష్ణా జిల్లా కావడం, ఆ కృష్ణా జిల్లాలో ఆయన ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి. ఆయన ఏదైతే ఆయన అనుభవాలు ఉంటాయో ఆయనకు సంబంధించి కూడా ఇక్కడ ప్రియ పక్షాల వ్యాపారంతో మొట్టమొదటిగా ఆయన అడుగుపెట్టినప్పుడు ఏదైతే ఆ వ్యాపారానికి సంబంధించి కూడా లాభనష్టాలు కావచ్చు, ఇద్దరు ఏదైనా కావచ్చు, వీటన్నింటినీ కూడా ఆయన అధిగమించుకుంటూ ముందుకు సాగినటువంటి పరిస్థితి. ఆయన ఏదైతే సాధించాలని దృఢ సంకల్పం ఉన్నారో దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా జిల్లాలోని ఆయన మూలాలు ఉండాలంటూ కూడా ఆయన మొదటి నుంచి కూడా చూసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులు కానీ వాళ్ళు కానీ ఆయనతో పాటు కలిసినటువంటి వారైతే ప్రస్తుతం అయితే మనకి అందుబాటులో లేరు, స్నేహితులు ఎవరు కూడా. కాబట్టి ఆయన మరణ వార్త మాత్రం కృష్ణా జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా టోటల్ గా ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు జాతికి కూడా చాలా దిగ్భ్రాంతికి గురవుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం చెప్పాలి. ఎందుకంటే కొన్ని విలువలతో కూడినటువంటి ఏదైతే ఆయన తీసే సినిమాలు కావచ్చు, నాటికలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే పత్రికా రంగంలో కూడా కొన్ని విలువలతో కూడిన విధంగా ఆయన నడుచుకున్నటువంటి నడవడి ఏదైతుందో ఆ నడవడికి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే మాత్రం యాక్సెప్ట్ చెప్పాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన లేని లోటు అయితే మాత్రం కృష్ణా జిల్లా వాసులకు మాత్రం తీర లోటుగానే మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. సతీష్. రైట్ సాంబశివరావు.